ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు అంజన్న ఆలయం ఒకటి. ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులైతే వస్తుంటారు. ఈరోజు హనుమాన్ చిన్న జయంతి పురస్కరించుకొని అన్ని దారులు సైతం కొండగట్టు వైపు అయితే వెళ్తున్నాయి. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది హనుమాన్ దీక్షాపరులు ఉన్నారు. అసలు వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. స్వామి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జై హనుమాన్, జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మాదైతే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం చెర్లపల్లి గ్రామం. ఈరోజు చిన్న జయంతిని పురస్కరించుకొని చాలామంది భక్తులకు భిక్ష పెట్టడం, చల్ల ప్యాకెట్లు పంపడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మా చుట్టుపక్కల గ్రామాలు కాకుండా స్వామి సుదూర ప్రాంతాల నుండి కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లా, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాల నుండి అయితే ఇంటికొక్కరు స్వాముల చొప్పున వస్తారు. చాలా దూరం నుండి కూడా స్వామి పాదయాత్ర ద్వారా కొండగట్టు అంజన్న సన్నిధిలోకి దర్శనం చేసుకోవడానికి 2-3 రోజులు, వారం రోజులు, 10 రోజుల నుండి నడుస్తూనే ఉన్నారు. మరి అంత భక్తిగల అంజన్న స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా దర్శనం చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుందని భక్తులందరూ పాదయాత్ర ద్వారా కొండగట్టు చేరుకుంటున్నారు. ఇదే కాకుండా సుదూర ప్రాంతాల నుండి ఎక్కడెక్కడో వేరే రాష్ట్ర పనులు కూడా ఇక్కడికి వస్తున్నారు. చాలామంది నేను చూసిన. ఎందుకంటే ఒక 3 రోజుల క్రితమే నేను భద్రాచలం వెళ్ళిన స్వామి. భద్రాచలంలో చాలామంది చూస్తే మన రాష్ట్ర పనులే కాదు, వేరే రాష్ట్ర పనులు కూడా హనుమాన్ మాలేసుకున్నారు. అంటే నేను ఎప్పుడు చూడలేదు, ఈ మధ్యలో చూసినా కాబట్టి నేను చెప్తున్నాను స్వామి. మరి ఆ హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఈరోజు చాలామంది భక్తులు కూడా కొండగట్టుకు వెళ్తున్నారు. అందులో భాగంగా మేము కూడా కొంతమందికి మజ్జిగ ప్యాకెట్లు అయినా కానీ, కొంతమంది స్వాములకు భిక్షలు అవి ఇవి అరేంజ్ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మేము కూడా అరేంజ్ చేస్తున్నాం స్వామి. జై శ్రీరామ్. ఓకే, ప్రస్తుతం అయితే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మా కొండగట్టు అంజన్న అనేది భక్తులు అయితే ప్రగాఢంగా అయితే విశ్వసిస్తారు. మనతో పాటు కొంతమంది భక్తులు అయితే చెప్తున్నారు. స్వామి చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి వేసుకుంటున్నారు మాల? 21 days. 21 days అంటే ఇది ఎన్నోసారి అండి? ఇది నేను ఐదోసారి. ఓకే, అంటే మీరు దీనిలో ఎట్లుంటాయి నియమ నిబంధనలు ఎట్లుంటాయి? మంచి భక్తి శ్రద్ధలతో ఉంటే మంచి అంతా బాగా చూసుకుంటాడు ఆంజనేయ స్వామి. బాగా బ్రహ్మాండంగా ఉంటుంది మాల వేసుకోవడంలో. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మేమైతే చాలా సంవత్సరాల నుంచి అయితే వేసుకుంటాం అనుకుంటున్నారు అని చెప్తున్నారు. స్వామి చెప్పండి, అంటే కన్య స్వామి నుంచి మొదలు గురుస్వామి వరకు అందరూ సైతం కొంతమంది కాలినడకన వెళ్తే, కొంతమంది అయితే వాహనాల్లో అయితే వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కదా. అంటే ప్రస్తుతం నియమ నిబంధనలు ఎట్లా ఉంటాయి? అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేసుకుంటున్నారు? ఎంతమంది వేసుకుంటారు? అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా ఉంటుంది ఈ కార్యక్రమాలు? నేను ఇది 3వసారి స్వామి. చాలామంది కన్యాస్వాములు కూడా మా ఊళ్ళు వేసుకున్నారు. నియమ నిబంధనలు అంటే మార్నింగ్ 4 గంటలకు లేవాలి స్వామి. లేచి అన్నీ భజన కార్యక్రమం అవి ఇవన్నీ చేసుకొని హారతి ఇచ్చేది ప్రసాదం తీసుకున్న వరకు మార్నింగ్తో కథ అక్కడి వరకు. తర్వాత 7-8 లోపు అల్పాహారం తీసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం 2 లోపు భిక్ష తీసుకోవాలి. 12 to 2 వరకు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ హారతి. సేమ్ రొటీన్గా ఇలానే ఉంటుంది స్వామి. రోజు భక్తి శ్రద్ధలతో చాలామంది పూజించుకుంటారు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే చాలా వరకు అయితే కాళ్ళు బొప్పి కట్టిన సైతం ఏంటంటే ఒకవైపు ఎండలు అధికంగా ఉన్నాయి, కింద కాళ్ళు అయితే వేడికి అయితే కాలుతున్న సైతం ఏంటంటే నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు, చాలా దూరం నుంచి చూస్తున్నారు. ప్రస్తుతం కొండగట్టులో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కొంతవరకు అయితే నీటి సదుపాయం లేదని కొంతమంది భక్తులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు కదా, అంటే ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి? కొంతవరకు అయితే నీటి సదుపాయం అనేది కరెక్ట్ లేదు. మరి ఈరోజు అయితే కొన్ని అక్కలనైతే మజ్జిగ పంపిణీ కార్యక్రమం అయితే చూడడం జరిగింది. వాటర్ అయితే కరెక్ట్గా లేదు. కొంచెం అది చేస్తే ఇంకా భక్తులకు ఇబ్బందిగా లేకుండా బాగుండు. చుట్టుపక్కల కూడా కొండగట్టు చుట్టుపక్కల ఓన్లీ పైన ఒక్కటే పరిశుద్ధంగా ఉంటుంది స్వామి. దాని చుట్టుపక్కల కూడా కొంచెం బాగా చేస్తే స్వాములందరికీ నీతి స్వచ్ఛంగా బాగుంటుందని మన అభిప్రాయం స్వామి. ఓకే, అంటే కాలినడకన వచ్చే భక్తులు అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ప్రస్తుతం అయితే పోలీస్ శాఖ సంబంధించి అయితే కొంతవరకు రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి కొంతవరకు రేడియం కావచ్చు ఇతరత్ర అయితే తీసుకుని వెళ్ళండి అని చెప్పి కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు కదా, అంటే మరి ఫాలో అవుతున్నారు? కొంతమంది స్వాములు అయితే ఫాలో అవుతున్నారు. ఎందుకంటే నైట్ పూట మేము కూడా చూసినాం. కొంతమంది స్వాములు అయితే మామూలుగా వెళ్తున్నారు. దానికి కూడా కొంతమంది పోలీసులు ఇంకొంతమంది ఎందుకంటే ఈ జయంతి రోజు చాలా లక్షల్లో జనాలు వస్తారు. ఒక రోజే మామూలు అది మంగళవారం రోజు లక్షల జనాలు వస్తారు. ఇంకొంచెం సెక్యూరిటీ ఇచ్చి మెయిన్గా స్వాములకు ఏంటంటే వాటర్ సదుపాయం ఒక్కటి ఇచ్చి ఆ చుట్టుపక్కల కొంచెం కొండగట్టు చుట్టుపక్కల మంచిగా చేస్తే అందరికీ స్వాములకు ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం అయినా మంచిగా ఉంటుందని స్వాములందరూ అభిప్రాయం స్వామి. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మేమైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే కొండగట్టు అంజన్న దర్శనానికి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడైతే ఆ ఆలయంతో పాటు ఇతరత్ర చుట్టూ
ప్రక్కల సైతం కొంత శుభ్రత పాటిస్తే అన్ని విధాలుగా అయితే బాగుంటుందని చెప్పేసి కొంతమంది స్వాములు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే కొండగట్టు అంజనాన్ని దర్శించుకోవడానికి అయితే భక్తులు అయితే రావడం జరుగుతుంది. కొంతవరకు పోలీస్ శాఖ కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అయితే కొన్ని జాగ్రత్తలు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే రాత్రిపూట ప్రయాణానికి సంబంధించి అయితే కాలినడకనైతే వస్తుంటారు. వీరికి సంబంధించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా కొంత రేడియం కావచ్చు, ఇతరత్ర జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖకు సంబంధించి అయితే కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా కొండగట్టు ఆలయంలో అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్తున్నప్పటికైతే కొంతవరకు కాలినడక మార్గం కావచ్చు, అంతేకాకుండా కొంత ఆ ఘాట్ రోడ్ సెక్షన్లో అయితే చలువ పందిర్లు అయితే వేయడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి అయితే అక్కడక్కడైతే నీటి సదుపాయం కల్పించకపోవడం వల్ల ఉష్ణోగ్రతలు అయితే అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో కొంతవరకు అయితే నీటికి అయితే ఇబ్బందులు కలుగుతున్నాయని కొంతవరకు స్వాములు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికైతే కొండగట్టు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే హనుమాన్ దీక్షాపరులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఎండకు సంబంధించి అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అటు వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.